హఫీజ్పేట భూమికి పట్టా సర్వే నెంబర్ 77లోని 24.35 ఎకరాలకు బహిరంగ మార్కెట్లో ఎకరం 50 కోట్ల పైమాటే. S14/1958 భాగమైన భూమికి మార్పులు కోర్టు ఆదేశాలతో చేశామని అంటున్న రెవెన్యూ అధికారులు. 1000 కోట్ల విలువైన శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట ల్యాండ్స్ పై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడున్న చాలా భూముల ముందు నుంచి సర్కారు వేనంటూ రెవెన్యూ రికార్డు స్పష్టం చేస్తున్నాయి. అయినా సేల్ డీడ్స్ మ్యుటేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి అంటూ చూస్తా ఉన్నాం. ఇది ఏడో పేజీలో ఉంది. మేము రోజు చెప్తుంటే జనాలు జోక్ అనుకుంటున్నారు, కానీ ఇలా టెక్నికల్ గ్లిచెస్ మీకు అర్థమవుతూ ఉండాలి ఎంత కష్టపడతా ఉన్నాం అనేది. హైదరాబాద్లో కొన్ని ఏరియా పేర్లు సర్వే నెంబర్లు చెప్తే చాలు భూమాఫియా ఆగడాలు, కిడ్నాప్స్, హత్యలు, దాడులు గుర్తుకొస్తాయి. వాటిపై జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక కేసులు ఉంటాయి. అలాంటి కోవకు చెందినవి శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట్ ల్యాండ్స్. ఇక్కడున్న 1000 కోట్ల విలువైన భూములపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. భూ వ్యవహారంలో మాజీ మంత్రిని కిడ్నాప్ చేయడం గతంలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ భూములపై పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఎప్పటి నుంచో కన్నేశారు. వాటిని దక్కించుకునేందుకు ప్లాన్లు వేశారు. బడా కంపెనీలు సైతం ల్యాండ్స్ కొనుగోలు చేశాయి. వ్యక్తులు, సంస్థల పేరిట లావాదేవీలు సైతం నడిచాయంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే విషయం, ఇంతకుముందు భూమా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీకు గుర్తుందో లేదో, చాలా మందికి గుర్తుండే ఉండొచ్చు. ఈ హఫీజ్పేట్ ఈ ల్యాండ్స్కి సంబంధించి ఇక్కడ శేర్లింగంపల్లి స్పెషల్గా ఆ ఏరియాలో మినిమం 50 కోట్లు, అంటే ఆ మియాపూర్ హైవే అనుకుంటా, అది నాకు తెలిసి అదే అయ్యి ఉంటుంది. సో ఆ హైవే పైన ఉన్నటువంటి ల్యాండ్స్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ ఎంత ఎక్కువగా రేట్లు ఉంటాయి అనేటువంటిది అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి 24.5 ఎకరాలు. సో 24 సర్వే నెంబర్ 77లో ఉన్నటువంటిది 24.35 ఎకరాలు. అంటే 24 × 50 వేసుకోండి, మినిమం 50 కోట్లు. దీన్ని బట్టి మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు అనేటువంటిది. సో అది ఖాళీ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్కి. ఇంకా ఆడ విల్లాలో, అపార్ట్మెంట్లో కడితే ఇంకా ఏ రేట్లో పోతే మీరు గమనించుకోవచ్చు. ఇంకా కేసులు పెండింగ్లోనే. శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట్లోని CS 14 భూములపై సుప్రీంకోర్టులో SLP నెంబర్ 7186 ఆఫ్ 7188/2021 పై స్టేటస్ కో ఉన్నది. ఈ విషయం రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి CS వరకు తెలుసు. అయినా కొందరు మ్యుటేషన్లు, NOCల కోసం దరఖాస్తులు అందజేస్తున్నట్లుగా తెలిసింది. సర్వే నెంబర్ 77తో పాటు 80లోనూ ల్యాండ్స్ కొట్టేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడేమో హఠాత్తుగా సర్వే నెంబర్ 77లోని 24.35 ఎకరాలు పట్టాగా మారడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పనిచేసిన ఏ కలెక్టర్ కూడా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఆఖరికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడేమో పట్టాదారుగా విదిరే ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్లో మెట్టా డ్రైగా నమోదు చేశారు. అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో మాత్రం ఇప్పటికీ సర్వే నెంబర్ 77 ప్రభుత్వ ల్యాండ్గా పలు కేసులు ఉన్నట్టుగానే చూపిస్తూ నిషేధిత జాబితాలో కొనసాగిస్తున్నారు. ఇక రెవెన్యూ రికార్డుల గురించి మనం చూస్తే, రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట్ సర్వే నెంబర్లో 77లో 127.31 ఎకరాలు ఉండగా, 78లో 215.27 ఎకరాలు, 79లో 39.08 ఎకరాలు, 80లో 484.31 ఎకరాలు, మొత్తం 567.17 సర్కారు భూమి. ఇదంతా CS 14/58 ల్యాండ్గా అందరికీ తెలుసు. ప్రస్తుతం 60% స్థలంలో నిర్మాణాలు వెలిసాయి. ధరణి పోర్టల్ రికార్డులో మాత్రం సర్వే నెంబర్ 77 P1లో 102.36 ఎకరాలు, 78లో 205.27 ఎకరాలు, 79లో 39.08 ఎకరాలు, 80లో 484.31 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డ్ అయింది. వీటిని నిషేధిత జాబితాలో పేర్కొన్నారు. మరి ఇక్కడ ఇంత క్లియర్గా సుప్రీంకోర్టులో కూడా కేసు ఉందనేటువంటి విషయం తెలిసిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్స్కి ఎవరు అనుమతులు ఇచ్చారు, రిజిస్ట్రేషన్స్ ఎట్లా జరిగింది, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫోకస్ పెడతలేదు, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానాలు ఇస్తలేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది ముమ్మాటికి వాస్తవం. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, మరి ఇట్లా అక్రమ నిర్మాణాలకు కావచ్చు, అక్రమంగా పర్మిషన్లు ఏ విధంగా ఇచ్చింది. ఓ పక్క సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. ఇన్ని వందల ఎకరాలు అదే ప్రభుత్వ భూమి అని చెప్పి తెలిసిన తర్వాత, నిషేధిత భూమి అని తెలిసిన తర్వాత, సుప్రీంకోర్టులో కేసు ఉన్న తర్వాత కూడా ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి ఆ కలెక్టర్ ఎవరు, అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఎవరు, అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఎవరు, ఇక్కడ కొన్నది ఎవరు? వెంచర్ల పేరు మీద 24 ఎకరాలు ఇవాళ వేరేటోళ్ళ పేరు మీద, వెంచర్ పేరు మీద కనిపిస్తూ ఉన్నదంటే దీని వెనకాల జరుగుతూ ఉన్నటువంటి కుట్ర ఏంది? ఆ వెంచర్ వాళ్ళు ఏమన్నా రేవంత్ రెడ్డికి దగ్గర మిత్రులా, లేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరికైనా తొత్తులా అనేటువంటి ప్రశ్నకి సమాధానం ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా మిత్రులారా. హఫీజ్పేట భూమికి పట్టా సర్వే నెంబర్ 77లోని 24.35 ఎకరాలకు బహిరంగ మార్కెట్లో ఎకరం 50 కోట్ల పైమాటే. S14/1958 భాగమైన భూమికి మార్పులు కోర్టు ఆదేశాలతో చేశామని అంటున్న రెవెన్యూ అధికారులు. 1000 కోట్ల విలువైన శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట ల్యాండ్స్ పై
అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్న చాలా భూముల ముందు నుంచి సర్కారు వేనంటూ రెవెన్యూ రికార్డు స్పష్టం చేస్తున్నాయి. అయినా సేల్ డీడ్స్ మ్యుటేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి అంటూ చూస్తా ఉన్నాం. ఇది ఏడో పేజీలో ఉంది. మేము రోజు చెప్తుంటే జనాలు జోక్ అనుకుంటున్నారు, కానీ ఇలా టెక్నికల్ గ్లిచెస్ మీకు అర్థమవుతూ ఉండాలి ఎంత కష్టపడతా ఉన్నాం అనేది. హైదరాబాద్లో కొన్ని ఏరియా పేర్లు, సర్వే నెంబర్లు చెప్తే చాలు భూమాఫియా ఆగడాలు, కిడ్నాప్స్, హత్యలు, దాడులు గుర్తుకొస్తాయి. వాటిపై జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక కేసులు ఉంటాయి. అలాంటి కోవకు చెందినవి శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట్ ల్యాండ్స్. ఇక్కడున్న వేల కోట్ల విలువైన భూములపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. భూ వ్యవహారంలో మాజీ మంత్రిని కిడ్నాప్ చేయడం గతంలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ భూములపై పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఎప్పటి నుంచో కన్నేశారు. వాటిని దక్కించుకునేందుకు ప్లాన్లు వేశారు. బడా కంపెనీలు సైతం ల్యాండ్స్ కొనుగోలు చేశాయి. వ్యక్తులు, సంస్థల పేరిట లావాదేవీలు సైతం నడిచాయంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే విషయం, ఇంతకుముందు భూమా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీకు గుర్తుందో లేదో, చాలా మందికి గుర్తుండే ఉండొచ్చు. ఈ హఫీజ్పేట్ ఈ ల్యాండ్స్కి సంబంధించి ఇక్కడ శేర్లింగంపల్లి స్పెషల్గా ఆ ఏరియాలో మినిమం 50 కోట్లు, అంటే ఆ మియాపూర్ హైవే అనుకుంటా, అది నాకు తెలిసి అదే అయ్యి ఉంటుంది. సో ఆ హైవే పైన ఉన్నటువంటి ల్యాండ్స్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ ఎంత ఎక్కువగా రేట్లు ఉంటాయి అనేటువంటిది అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి 24.5 ఎకరాలు, సో 24 సర్వే నెంబర్ 77లో ఉన్నటువంటిది 24.35 ఎకరాలు అంటే 24 × 50 వేసుకోండి, మినిమం 50 కోట్లు. దీన్ని బట్టి మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు అనేటువంటిది. సో అది ఖాళీ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్కి, ఇంకా ఆడ విల్లాలో అపార్ట్మెంట్లో కడితే ఇంకా ఏ రేట్లో పోతే మీరు గమనించుకోవచ్చు. ఇంకా కేసులు పెండింగ్లోనే. శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట్లోని CS 14 భూములపై సుప్రీంకోర్టులో SLP నెంబర్ 7186 ఆఫ్ 7188/2021 పై స్టేటస్ కో ఉన్నది. ఈ విషయం రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి CS వరకు తెలుసు. అయినా కొందరు మ్యుటేషన్లు, NOCల కోసం దరఖాస్తులు అందజేస్తున్నట్లుగా తెలిసింది. సర్వే నెంబర్ 77తో పాటు 80లోనూ ల్యాండ్స్ కొట్టేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడేమో హఠాత్తుగా సర్వే నెంబర్ 77లోని 24.35 ఎకరాలు పట్టాగా మారడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పనిచేసిన ఏ కలెక్టర్ కూడా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఆఖరికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడేమో పట్టాదారుగా విదిరే ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా, క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్లో మెట్టా డ్రైగా నమోదు చేశారు. అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో మాత్రం ఇప్పటికీ సర్వే నెంబర్ 77 ప్రభుత్వ ల్యాండ్గా పలు కేసులు ఉన్నట్టుగానే చూపిస్తూ నిషేధిత జాబితాలో కొనసాగిస్తున్నారు. ఇక రెవెన్యూ రికార్డుల గురించి మనం చూస్తే రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట్ సర్వే నెంబర్లో 77లో 127.31 ఎకరాలు ఉండగా 78లో 215.27 ఎకరాలు, 79లో 39.08 ఎకరాలు, 80లో 484.31 ఎకరాలు, మొత్తం